చందమామ కథ. ఏది ధర్మం? పట్టణంలో పుట్టి పెరిగిన నీరజకు మొదటిసారిగా పల్లె గ్రామాన్ని చూసే అవకాశం కలిగింది. తన మేనమామ పెద్ద కూతురు పెళ్లికి ఆమె ఆ కొండచెరియ గ్రామానికి వచ్చింది. ఆమె తండ్రి నీలకంఠం పట్నంలో పెద్ద వజ్రాల వ్యాపారి. సొంత చెల్లెలి కూతురు పెళ్లి అని ఎలాగో వీలు కల్పించుకుని కుటుంబంతో బయలుదేరి వచ్చాడు. వధూవరుల మీద అక్షంతలు చల్లి ఆదరాబాదరాగా పెళ్లి భోజనం అయిందనిపించి తిరుగు ప్రయాణమయ్యాడు నీలకంఠం. నీరజ తండ్రితో, నేనిక్కడ ఒక వారం రోజులుండి వస్తాను. ఈ పల్లెటూరి చుట్టూ ఉన్న తోటలు కొండలు నాకెంతో బాగున్నాయి అన్నది. నీలకంఠం ఆ మాటలకేదో అభ్యంతరం చెప్పబోతుంటే ఆయన రెండో మేనకోడలు కమల కల్పించుకుని, అవును మావయ్య, నీరజకు ఈ చుట్టుపక్కల చూడవలసినవన్నీ చూపించి నేనే స్వయంగా తీసుకువచ్చి మీ ఇంట దిగబెడతాను, సరేనా అన్నది. పక్కనే ఉన్న నీలకంఠం చెల్లెలు, నీరజ సరదాను కాదనకన్నయ్యా అన్నది. ఇక చేసేది లేక నీరజకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణం అయ్యారు నీలకంఠం దంపతులు. నీరజకు ఆ గ్రామంలోని మామిడి తోటలు నచ్చాయి. కొండమీది దేవి ఆలయం నచ్చింది. మేనమామ కూతుర్లు పెంచుతున్న గులాబీ తోట నచ్చింది. ముఖ్యంగా ఆ గులాబీ తోటకు దాపులనే ఉన్న కొండలపై నుంచి కనిపించే సూర్యోదయ దృశ్యం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. ఆ దృశ్యం చూడటానికి ఆమె చీకటితోనే స్నానం చేసి కమలతో కలిసి గులాబీ తోటలోకి వెళ్లేది. ఆ రోజు ఒంట్లో నలతగా ఉండటంతో నీరజ వెంట కమల రాలేదు. నీరజ ఒంటరిగా పూల తోటలోకి వచ్చి సూర్యోదయ దృశ్యం చూసి ఇంటికేసి పోబోతున్నంతలో ఆమెకు ఒక చోట అరచేయంత ఉన్న తెల్ల గులాబీ పువ్వు కనిపించింది. ఆమె దాన్ని కోసేందుకు కొమ్మను వంచే సమయంలో పాదం మీద చురుక్కున ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. అబ్బా అంటూ ఆమె కొమ్మను వదిలి పాదం కేసి చూసుకుంది. అక్కడ సూదితో గుచ్చినట్లుగా 2 బొట్ల రక్తం. అంతలో పక్కనున్న పొదలోకి జరజరా పాకిపోతున్న నల్ల త్రాచు. తనను పాము కాటు వేసిందని తెలియగానే నీరజ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత నీరజకు మళ్లీ స్పృహ వచ్చేసరికి ఒక కుటీరం వంటి ఇంట్లో మంచం మీద ఉన్నది. ఆమె పక్కనే కుర్చీలో కూర్చుని ఆమెకేసి పరీక్షగా చూస్తున్నాడు ఒక యువకుడు. నీరజ కళ్ళు తెరవటం చూసి ఆ యువకుడు తృప్తిగా తలాడించి, ఇక భయం లేదు, ఇప్పుడెలా ఉంది, కళ్ళేమైనా తిరుగుతున్నాయా అని అడిగాడు. అలాంటిదేమీ లేదన్నట్టు నీరజ తలాడించి లేవబోయేంతలో యువకుడు, మరి కాసేపు కదలకుండా పడుకో, ఒంటరిగా గులాబీ తోటలో పడి ఉండటం చూశాను, మీ వాళ్లకు సంగతి చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స చేశాను అన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన నీరజ మేనత్త మేనమామలు స్పృహలో ఉన్న నీరజను చూసి చాలా సంతోషపడ్డారు. నీరజ మేనత్త యువకుడి 2 చేతులు పట్టుకుని, బాబు రాజేశం, మా నీరజకు పునర్జన్మను ప్రసాదించావు. ఆ సమయంలో నువ్వు ఆ తోట వైపుకు రావటం మా అదృష్టం అన్నది. నీరజ మేనమామ ఆమెను ఇంటికి తీసుకుపోతానని అన్నాడు. అయితే రాజేశం అందుకు అభ్యంతరం చెబుతూ, ఈ రోజుకి ఈమెను ఇక్కడే విశ్రాంతి తీసుకొనివ్వండి, నేనిచ్చిన మందు పూర్తిగా పని చేసిందో లేదో చూడవలసిన అవసరం ఉంది కదా అన్నాడు. మర్నాడు నీరజ పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్ళాక ఆమె మేనత్త రాజేశం గురించిన వివరం చెప్పింది. అతడి తండ్రి గ్రామంలో ఉన్న కొద్ది పొలం వ్యవసాయం చేసుకుంటూ గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచిత మూలికా వైద్యం చేస్తూ ఉండేవాడు. ఏడాది క్రితం ఆయన పోయినప్పటి నుంచి తండ్రి వారసత్వంగా ఉచిత వైద్యం కొనసాగిస్తున్నాడు రాజేశం. నీరజను రాజేశం అందంతో పాటు అతడి ఓర్పు, పరోపకార గుణం అమితంగా ఆకర్షించాయి. తన ప్రాణాలను కాపాడిన అతడి మీద ఆమెకు ఎంతో కృతజ్ఞతాభావం ఏర్పడింది. ఆమె ఆ గ్రామంలో ఉన్న వారం రోజులు సాయంత్రం వేళల్లో రాజేశంతో కబుర్లాడుతూ కాలం గడిపింది. తిరిగి వెళ్లే రోజున రాజేశంతో ఆమె తన మనసులోని మాట చెప్పేసింది. నాకు పునర్జన్మ ప్రసాదించిన నిన్ను పెళ్లి చేసుకోవటం నా ధర్మంగా భావిస్తున్నాను, నీకేమైనా అభ్యంతరమా అని సూటిగా అడిగిందామె. రాజేశం కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని, మీ కుటుంబం గురించి విన్నాను, మీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా అన్నాడు. ఆ జవాబుకు నీరజ తెల్లబోయి అంతలోనే తేరుకుని, ఇక్కడ అంతస్తుల ప్రసక్తి లేదు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను,
నేనంటే నీకిష్టమో కాదో చెప్పు అన్నది. రాజేశం వెంటనే, మన ఇష్టాయిష్టాల మాట అలా ఉంచుదాం, ముందు మీ తల్లిదండ్రులు అంగీకరించాలి కదా అన్నాడు. ఆ సంగతి నేను చూసుకుంటాను అని నీరజ అక్కడి నుంచి బయలుదేరి పట్నం తిరిగి వస్తూనే తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి, నా ప్రాణదాత రాజేశమే నా కాబోయే భర్త అని తిరుగులేని మాటగా చెప్పేసింది. ఒక్కగానొక్క కూతురి ఇష్టాన్ని కాదనేంత మూర్ఖులు కాదు నీరజ తల్లిదండ్రులు. ఆ మర్నాడే రాజేశంతో అన్ని విషయాలు మాట్లాడేందుకు బయలుదేరి వెళ్ళాడు నీలకంఠం. ఆ రోజు చీకటి పడి నీలకంఠం ఇంటికి తిరిగి వస్తూనే కూతురితో భార్యతో, ఈ పెళ్లి జరగదు అన్నాడు పట్టరానంత కోపంతో. ఇది విని నీరజ నివ్వెరపోయింది. ఆమె తండ్రిని ఏదో అడగాలనుకుంది కాని నోట మాట పెగల్లేదు. భార్య అడిగిన మీదట నీలకంఠం, పెళ్లి జరిగాక అతను పట్నం వచ్చి నా వ్యాపారం చూసుకోడట, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వైద్య వృత్తిని గ్రామంలో ఉండి కొనసాగించటం తన ధర్మం అంటున్నాడు. ఈ ఇంటికి అల్లుడైనా కొడుకైనా నీరజ భర్తే. అటువంటప్పుడు ఈ ఇంటి అల్లుడిగా నా వ్యాపారం నడపవలసిన ధర్మం అతనికి లేదా? ఎంత నచ్చ చెప్ప చూసినా అతను ససేమిరా నా మాట వినలేదు అని చెప్పాడు. నీరజకు తండ్రి మాటల్లో దోషమేమీ కనిపించలేదు. ఈ విషయంలో రాజేశాన్ని నిలదీయాలని మర్నాడు ఉదయం ఆమె మేనమామ గ్రామానికి బయలుదేరి సరాసరి రాజేశం ఇంటికి వెళ్ళింది. అప్పటికి మెట్ట మధ్యాహ్నం అయ్యింది. ఆ సమయంలో భోజనం ముగించి చేతులు కడుక్కుంటున్న రాజేశం ఆమెను చూసి, మంచి ఎండన పడి వచ్చావు, అలా కూర్చో, క్షణంలో వంట చేస్తాను అన్నాడు. అయితే నీరజ వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, ముందు మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్లి కడుపుబ్బా తిని ఇటు వచ్చాను, అవసరంగా నీతో మాట్లాడాలి అన్నది. సరే, అదేదో ప్రారంభించు అన్నాడు రాజేశం అమాయకంగా. వెంటనే నీరజ, ధర్మం గురించి చాలా చాలా మాట్లాడి మా నాన్నను పంపేశావట, కొడుకుగా మీ నాన్నగారి వృత్తి చేపట్టడం నీకెంత ధర్మమో, కూతురుగా మా నాన్నగారి వ్యాపారం చక్కగా సాగిపోతూ ఉండాలని కోరుకోవటం నాకు మాత్రం ధర్మం కాదా? ధర్మం పాటించటంలో ఆడ మగ తారతమ్యాలు దేనికి అన్నది ఉక్రోషంగా. రాజేశం ఆమె మాటలు విని చిన్నగా నవ్వుతూ పక్కన బల్ల మీద పళ్ళెంలో ఉన్న మామిడి ముక్కలను ఆమెకు చూపుతూ, ముందు తీయటి మామిడి పండు ముక్కలు తిని కోపం తగ్గించుకో అన్నాడు. చెప్పానుగా, ఇంతకు ముందే తృప్తిగా భోజనం చేశానని, ముందు నా ప్రశ్నకు సమాధానం కావాలి అన్నది నీరజ పంతంగా. ఇంతలో వీధి వాకిటి నుంచి ఒక బిచ్చగాడు, కాలే కడుపుకింత ముద్దేసి ప్రాణాలు నిలబెట్టండమ్మా అంటూ నీరసంగా కేకవేశాడు. రాజేశం వెంటనే మామిడి మొక్కలో ఉన్న పళ్ళని తీసుకుని బయటికి పోయి వాటిని బెచ్చగాడి జోలిలో వేసి తిరిగి వస్తూనే, నువ్వు కడుపు నిండా తిని ఉన్నదానివి, ఆ పళ్ళ మొక్కల్ని ఆకలితో అలమటించేవాడికి వేయటం ధర్మం. ఇక్కడ ఒక చిన్న పోలిక, అతుకుతుందో లేదో నాకు తెలీదు. పట్నంలో ఎంతో మంది వ్యాపారస్తులున్నారు. మీ నాన్నగారి వ్యాపారం మూతపడితే ఎవరికీ నష్టం లేదు. ఈ పల్లె ప్రజలకు నేను ఉచిత వైద్యం మానేస్తే గ్రామానికే నష్టం. మరెవ్వరూ ఆదాయం లేని వైద్యం చేయటానికి ఈ మారుమూల పల్లెకు రారు. స్వప్రయోజనం కోసం కాకుండా 10 మందికి మేలు చేసేదాన్ని ఆచరించటమే అసలైన ధర్మం. ఇందులో ఆడామగ తేడా అన్న ప్రశ్నే లేదు అన్నాడు. ఆ మాటలతో నీరజకు ఏదో ఒక జీవిత సత్యం అవగతమైనట్లు తోచింది. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నట్టుగా లేచి నిలబడింది. ఏమిటి, మాట పలుకు లేకుండా వెళ్ళిపోతున్నావా అని అడిగాడు రాజేశం ఆశ్చర్యపోతూ. నీ ధర్మోపదేశం విన్నాక ఇంకా నువ్వు మా నాన్నతో చెప్పిన దాని గురించి తర్కించటం మూర్ఖత్వం. ఏమైనా ఆడపెళ్లి వాళ్ళం కదా, ఎన్ని పనులుంటాయి మాకు అన్నది నీరజ సిగ్గుతో తల వంచుకుంటూ. కథ సమాప్తం.